హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివి యూఎస్ఏ బ్లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్ అయితే నాకు కాల్ చేసి ఇంకోసం ఎగ్ పఫ్ చేస్తాను ఫాస్ట్గా వచ్చాయి అనేసరికి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో ఏం చేస్తుందో తన్నే అడిగి ప్రాసెస్ ఏంటో మా ఫ్రెండ్ అడిగి కనుక్కున్నాను. నేనే ఆ ఫ్రెండ్ని. సో చెప్పు, ఏం చేస్తున్నావు నా కోసం? చెప్పడం కాదు, చూపిస్తా. ఓకే, సో లెట్స్ గెట్. సో మా ఎగ్ పఫ్స్ అయితే ఫైనల్లీ ఇలా వచ్చాయి. అది ఎలా వచ్చిందో చూసేద్దాం రండి. చాలా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మంచిగా తరిగిన ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఈ గ్రేవీ అంతా ఆనియన్స్తోనే కాబట్టి మనం ఆనియన్స్ అయితే 2 పడతాయి. సో ఈ ఆనియన్స్ కొంచెం మంచిగా మెత్తగా అయిన తర్వాత దీంట్లో అయితే మేము పచ్చిమిర్చి యాడ్ చేసాము. ఈ పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని చిన్నగా యాడ్ చేసాము. ఆ తర్వాత అయితే ఉప్పు కొంచెం యాడ్ చేసి పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసాము. ఇదంతా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇది మంచిగా కుక్ చేయాలి. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కింద ప్యాన్కి అయితే స్టిక్ అవుతూ ఉంటుంది. సో అలా స్టిక్ అవ్వకుండా మనం ఒక 2 మినిట్స్ అలా సార్ట్ చేస్తూ ఉండాలి. ఇలా సార్ట్ చేసి మంచిగా అయిన తర్వాత లిడ్ని అయితే క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే స్లో కుక్లో అయితే దీన్ని కుక్ చేయాలి. సో దీనికోసం అయితే నేను ఈ రెడీమేడ్ పఫ్ పేస్ట్రీ షీట్స్ వాడుతున్నాను. దే ఆర్ సో సింపుల్ అండి. లైక్ ఎలా అంటే జస్ట్ టేక్ దెమ్ అవుట్, జస్ట్ 30 మినిట్స్ అవెన్లో పెట్టేసి రోల్ దెమ్ అండ్ కర్రీలో పెట్టేసడమే. ఐ జస్ట్ సింప్లీ లవ్ దిస్. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అవెన్లో పెడుతున్నానండి జస్ట్ ఫర్ 30 seconds, 15 seconds వన్ సైడ్ అండ్ 15 seconds ది అదర్ సైడ్. ఎందుకు పెట్టాలి? సో ఇదేంటంటే మనకి ఫ్రీజర్లో ఉండేసరికి అది చాలా గట్టిగా డో ఎంత ఉంటుందంటే దాన్ని మనం రోల్ చేయలేము. సో స్మూత్గా అవ్వడానికి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. గట్టిగా ఉండే అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది చాలా మెత్తగా అండ్ నేను దీన్ని ఈజీగా నీట్ చేస్తూ నాకు నచ్చిన షేప్స్కి అండ్ చాలా థిన్గా ఈ పఫ్ షీట్స్ని నేను రోల్ చేసుకుంటాను. సో యా, మేమైతే ప్యారలల్గా అటు కర్రీని ఇటు పఫ్ షీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఈ కర్రీ కొంచెం మగ్గిన తర్వాత కారంని యాడ్ చేసాము. కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసాము. ఫ్లేవర్కి మంచి ఘాటుగా ఉంటుందని, ఆనియన్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి. అండ్ కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసి మంచిగా సార్ట్ చేసామండి. దట్స్ ఇట్ అండి. ఇంకా అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ రచన అయితే ఆనియన్స్ కర్రీ అయితే చేసేసింది స్టఫింగ్ కోసం. సో ఇట్స్ రెడీ. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నేనైతే దీన్ని ఇలా ఫస్ట్ చాలా థిన్గా రోల్ చేస్తానండి, లేదా అంత లడ్డుగా ఒకే దగ్గర అలా ఉంటుంది. దీంతోనైతే 6 పఫ్స్ చేస్తున్నానండి. సో నేను జస్ట్ అలా ఒక ఆయిల్ స్ప్రే ఇస్తున్నాను. సో కింద మనకు అలా స్టిక్కీగా ఉండకుండా. డన్. అండ్ చూసారు కదండి, షీట్స్ ఇంతకుముందు ఇంత చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు ఇలా పెద్దగా నేను చాలా థిన్గా చేస్తున్నాను వీటిని. సో ఇంత కష్టపడి ప్రిపేర్ చేస్తున్న రచన మాత్రం ఈ ఎగ్ పఫ్ అయితే తినదు. ఇదంతా ట్రయల్ పార్ట్ మనకు మాత్రమే. ఎందుకు రచన, ఎందుకు తినవు చెప్పు? అలా నేను గుడ్లను తిన్నానండి, ఓన్లీ వాటి తల్లినే తింటాను. ఇంకా మేమైతే ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటూ బాయిల్డ్ ఎగ్స్ని అయితే పీల్ చేయడం స్టార్ట్ చేసాము. చూడండి, నేను ఎక్స్ట్రా బర్డెన్ అవుతున్నాను. మళ్ళీ డిషెస్ చేయాల్సింది నేనే కదండి. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ వరల్డ్లో ఎగ్తో చేసుకున్న వెరైటీస్ మనం ఇంకా దేంతో చేసుకోలేమా అని. చికెన్తో చేసుకోవచ్చు కదా అంటే యా, చికెన్తో కూడా చేసుకోవచ్చు, బట్ నో మ్యాటర్ వాట్ దాని ఫిజికల్ స్టేట్ సేమ్ ఉంటుంది. ఎగ్ అయితే బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, కర్రీ ఎగ్ ఉంటుంది, ఆమ్లెట్ ఉంటుంది, స్వీట్స్లో వేస్తాము, కేక్స్ ఐ మీన్ యా
స్వీట్ Baking. కేక్స్ బేకింగ్. సి అలా అంటే ఇంకా నేను తినను. Bad luck. You miss the taste. అయితే షీట్స్ మీద వేసేసుకుందాం. స్టఫింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన అరగుడ్డుని ఇలా తీసుకెళ్ళి ఇలా కర్రీ బెడ్ మీద పడుకోబెడదాం. గుడ్ గైస్లో పడుకోండి. నెక్స్ట్ సో ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్. నేను ఫస్ట్లో ఎగ్ పఫ్ చేస్తే ఏవేవో షేప్స్ వచ్చేయండి, తర్వాత నేను ఒకే దానికి ఫిక్స్ అయ్యి ఈ ఫార్ములా ఫాలో అవుతున్నా. ఇప్పుడు కూడా గ్యారెంటీ లేదు, విల్ సీ. నీట్గా వాటర్ తడిపేసుకొని ఒక కార్నర్ తీసుకొచ్చి ఇలా అనేసి సో దీన్ని మీరు బేక్ అయినా చేసుకోవచ్చు లేదా ఎయిర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ ఎయిర్ ఫ్రై. సో ఎయిర్ ఫ్రైయర్ అట్ 400 degrees ఫర్ 20 minutes అండి. సో లెట్స్ స్టార్ట్. ఫ్రై అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఎయిర్ ఫ్రైయర్లో 400 degrees మీద ఎన్ని మినిట్స్? 20 minutes. 20 minutes ఎయిర్ ఫ్రై చేసుకుంటే అలా ఎగ్ పఫ్స్ బేక్ అవుతుంటే చూడడం అయితే నాకు చాలా ఇష్టం అండి. నేను ఒకటి చెప్పా చూడండి, ఆ లాస్ట్లో ఎగ్ పఫ్ అలా కోడి కాలు లేచినట్టు లేచింది, అందుకే నేను దాన్ని ఫోర్త్ అలా అంటుండే. స్టిల్ అలా లేచింది, నేను ఏం చేయలేను. ఓకే సో వెరైటీ అయితే ఇంకా బాగానే ఉన్నాయి, చూద్దాం. ఆ పఫ్ని ఎవరికి ఇస్తాం? అది దివ్య కోసమైన స్పెషల్ పఫ్. Yes. చికెన్ని గుర్తు చేస్తూ తినే ఎగ్ పఫ్ అది. నేను దాన్ని లెగ్ పీస్ లా తిందామని ట్రై చేస్తాను. ఎగ్ పఫ్ తిననామా ఎగ్ పఫ్ కోసం క్యూరియస్గా వెయిట్ చేస్తుంది కూర్చొని. మీకు కూడా క్యూరియాసిటీ ఉంటుందా ఏమైనా బేక్ అవుతుంటుంది, ఎలా బేక్ అవుతుందా అది చూడండి అలా? ఎంత ప్రెస్ చేసినా కానీ లెగ్స్ పైకి లేచి. పఫ్స్ అయితే అయిపోయాయండి. సో ఐమ్ టేకింగ్ ద ట్రే అవుట్. చాలా వేడి. ఆమె కోసం అయితే నగ్గెట్స్ చేసుకుంది, చికెన్ నగ్గెట్స్. దాన్ని ఏమన్నా ఇందాక డైలాగ్ చెప్పు. నేను గుడ్డుని తినను, దాని తల్లిని తింటా అంట. జ్యూసీ అండ్ ఎమ్మీ. చాలా బాగుంది, థ్యాంక్ యూ. మనం అన్నిటికీ న్యాయం చేయాలి. ఎగ్ పఫ్కి చేయాలి, చికెన్కి చేయాలి. పాపం లేని జాలిపడి ఎగ్ పఫ్ తినట్లేదని చికెన్ వదిలేస్తే ఎలా చెప్పండి? ఫీల్ అవ్వదా నగ్గెట్? ఏమంటారు అసలు? ఆఫ్ కోర్స్ అంతే. ఫైనలీ అవుట్పుట్ ఈస్ హియర్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బయట కొన్న దానికన్నా ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీ అని ఇంకొకసారి ప్రూవ్ అయితే అయింది. మంచిగా క్రిస్పీగా, కర్రీ కూడా మంచి టేస్టీగా వచ్చేసింది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇంకా ఇలానే ఎంకరేజ్ చేస్తూ మోర్ వీడియోస్ని చేయడానికి నన్ను పుష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.